శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ఉద్యమంలా సాగింది. కోటి సంతకాల ప్రతులను జిల్లా కేంద్రానికి పంపించేందుకు వైఎస్ఆర్సీపీ నేతలు ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గంలోని 4 మండలాల్లో కలిపి 45,000 సంతకాలు చేసినట్లు తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వానికి పేదల ఆరోగ్యంపై చిత్తశుద్ధి లేదు అని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీల అనుమతులు తెచ్చి మరి దానిని అందరికీ వైద్యం అందించాలి, పేద విద్యార్థులు కూడా మెడిసిన్ వైద్యం చదువుకోవాలన్నటువంటి లక్ష్యంతో ఒక సదుద్దేశంతో చేసినటువంటి మంచి కార్యక్రమం 17 మెడికల్ కాలేజీలకు అనుమతి తేవడం. అటువంటి వైద్యాన్ని ప్రైవేటు పరం చేయాలి ఈ మెడికల్ కాలేజీలు అనేటటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం తాలూకు ఆలోచనని తిప్పికొడుతూ ఈ రాష్ట్రంలో ఒక ప్రజా ఉద్యమంగా ఈ కార్యక్రమం కోటి సంతకాల కార్యక్రమం మరి ప్రైవేటీకరణ చేయకూడదు, ప్రభుత్వ పరంగానే ఉండాలి అన్నటువంటి లక్ష్యంతో చేస్తున్నటువంటి కార్యక్రమంగా ఆయన ఆలోచన ఎప్పుడూ ఒకటే, ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటు రంగంగా చేయడం అనేది ఆయన ఆలోచన. ఆయన గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భాల్లో కూడా, ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భాల్లో కూడా దాదాపు 54 ప్రభుత్వ రంగాల్ని ప్రైవేటు సంస్థలుగా మార్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు. వైద్యాన్ని కూడా కంప్లీట్ గా వ్యాపార వస్తువుగా తయారు చేసి ప్రైవేట్ రంగానికి అప్పచెప్పాలనేటువంటి దురదృష్టం ఆయన ఆలోచిస్తున్నాడు. కోటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి మద్దతు లభించింది అన్నారు వైఎస్ఆర్సీపీ మంగళగిరి ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి. మంగళగిరి నియోజకవర్గంలో 70,000కు పైగా సంతకాలు సేకరించాము అన్నారు. ప్రైవేటీకరణపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది అన్నారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమన్నారు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో సంతకాల సేకరణ పూర్తయింది. రేపు ఉదయం మంగళగిరి నియోజకవర్గ పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా జిల్లాకు కోటి సంతకాలు పత్రాలు తరలించనున్నట్లు తెలిపారు. అలా ఇంత తొందరగా వ్యతిరేకత తెచ్చుకున్న పెద్ద కార్యక్రమం ఏదే అంటే ఈ ప్రభుత్వ హాస్పిటల్ని ప్రైవేట్ పరం చేయడం. ఇవాళ ఆరోగ్యశ్రీని ఆపుకున్నారు. ఆరోగ్యశ్రీ అట్లాగే ఉండిపోయింది బకాయిలు. ఆరోగ్యశ్రీ కార్యక్రమాలు సరిగ్గా చేయట్లా. ఇట్లా ఈ ప్రభుత్వం ద్వారా ప్రభుత్వ హాస్పిటల్ కన్నా వెళదాం అనుకుంటే వాటికి కూడా కరువు చేసే పరిస్థితిని చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఈ ప్రజా వ్యతిరేకత ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వానికి ఈ ప్రజా వ్యతిరేక కార్యక్రమం ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఈ పెద్ద కార్యక్రమమే నాంది కాబోతుంది. రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏమి చేసినా కూడా ఈ ప్రభుత్వాన్ని దాన్ని నిలదీసి నిగ్గు తేల్చి ప్రజలందరికీ కూడా వాస్తవాన్ని తెలిపే కార్యక్రమాన్ని మనం అందరం చేపడదామని మీకు అందరికీ తెలియజేస్తూ, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ప్రభుత్వం పార్టీ మేము ఎన్ని రకాలుగా ప్రజల నుంచి ఒత్తిడి తెచ్చినప్పటికీ, పార్టీ నుంచి ఒత్తిడి తెచ్చినప్పటికీ కూడా ప్రైవేటీకరణ ఆయన ఆపే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు కనపడుతున్నారు. ఇది కోటి సంతకాలు కార్యక్రమాన్ని ప్రజల అందరి దృష్టికి తీసుకెళ్ళాం. ఈనాడు 1 కోటి పైన సంతకాలు సేకరణ అయినాయి రాష్ట్ర వ్యాప్తంగా. చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రజల గురించి అసలు ఏమాత్రం మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పీపీపీ పద్ధతుల్లో చేయాలనే నిర్ణయమే ముందు పెట్టుకొని ఆయన ఉన్నాడు. ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయంగా నేను భావిస్తున్నాను. కోటి సంతకాల సేకరణతో ప్రభుత్వంపై ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది అన్నారు గుంటూరు సిటీ వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు నూరి ఫాతిమా. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున సంతకాలు చేశారని అన్నారు. పేదలకు నాణ్యమైన విద్యం అందకుండా చంద్రబాబు కుట్రలు చేస్తూ ఉన్నారని, ఈ కుట్రలను ప్రజలు గుర్తించారు అని నూరి ఫాతిమా స్పష్టం చేశారు. మరి ఎంత నీచమైన ఆలోచనలు వీళ్ళు చేస్తున్నారంటే, వీళ్ళు ఎంతకు దిగజారుతున్నారంటే, పేదవాడు చదువుకోకూడదా?
పేదవాడు ఉన్నత స్థానానికి వెళ్ళకూడదా? మీ ఆలోచనలు అలా కనిపిస్తున్నాయి. ఈరోజు ఈ పీపీపీ మోడ్ చేయడం వల్ల, ప్రైవేటీకరణ చేయడం వల్ల ఇదే ఆలోచన వాళ్ళకి ప్రజలు పేదవాడు ఉన్నత స్థానానికి వెళ్ళకూడదనే లక్ష్యమే. వెళ్తే మన రాష్ట్రం అభివృద్ధి చెందదు, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని అంటే పేదవాడు చదువుకోకూడదు అనే అర్థానికి తీసుకొని వచ్చారు.